వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. భారీ వర్షాలతో అతలాకుతలమైన ఓరుగల్లు నగరం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. వరద తగ్గినా ఇంకా బురదలోనే ఉన్నాయి కాలనీలు. ఇళ్లలోని బురదను తొలగించుకుంటున్నారు ప్రజలు. వరంగల్ సమయనగర్, పోతననగర్, రంగంపేటలో పర్యటించిన ముఖ్యమంత్రి వరద ఎఫెక్ట్ను పరిశీలించారు. స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. తెగిన చెరువులను పరిశీలించారు రేవంత్ రెడ్డి. కాలనీ వాసుల సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు. త్వరితగతిన పునరుద్ధరణ పనులు చేపట్టాలని, నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని ఆదేశించారు సీఎం రేవంత్. ఇప్పటికే వరంగల్లో ఏరియల్ రివ్యూ నిర్వహించిన రేవంత్ రెడ్డి పంట నష్టాలను స్వయంగా పరిశీలించారు. మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో ఓరుగల్లు రైతులు నిండా మునిగారు. వరి, పత్తి చేలు మొత్తం నాశనమయ్యాయి. చేతికొచ్చిన పంటలు వరద నీటిలో మునగడంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరారు. అయితే నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. రైతులకు ధైర్యం చెప్పిన రేవంత్ పరిహారం అందిస్తామని తెలిపారు. హన్మకొండ కలెక్టరేట్లో సమీక్ష నిర్వహిస్తున్నారు రేవంత్ రెడ్డి. ఈ సమీక్ష సమావేశానికి ఉన్నత స్థాయి అధికారులు హాజరయ్యారు. పంట నష్టంపై అంచనా వేస్తున్నారు. ఓరుగల్లును త్వరగా పునరుద్ధరించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు సీఎం రేవంత్. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలని చెప్పారు. సమీక్ష సమావేశానికి మంత్రులు పొన్నం, సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఇతర నేతలు హాజరయ్యారు. హన్మకొండ కలెక్టరేట్లో సీఎం రేవంత్ సమీక్ష చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం కృష్ణమోహన్ లైవ్లో అందిస్తారు. కృష్ణమోహన్, సీఎం సమీక్షకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? సూర్య, ప్రస్తుతం కలెక్టరేట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, అదేవిధంగా కొండా సురేఖ, వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఇతర అధికారులతోటి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. వరదకు సంబంధించినటువంటి నష్టం ఏ విధంగా ఉంది, ఒకటేమో రైతులకు సంబంధించి అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఇష్యూ, రెండోదేమో వరంగల్ మహానగరం మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుని 2 రోజుల పాటు విలువెల్లాడింది. భారీ నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో చేయాల్సినటువంటి సహాయ చర్యలు కావచ్చు, తర్వాత తీసుకోవాల్సినటువంటి ముందస్తు జాగ్రత్తలు, తర్వాత వాళ్ళను ఆదుకునడానికి సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటి మీద కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహిస్తున్నారు. దానికంటే ముందు కూడా హైదరాబాద్ నుంచి ఆయన ప్రత్యేక హెలికాప్టర్లో ఇటు హుస్నాబాద్ కావచ్చు, అదేవిధంగా వరంగల్, హన్మకొండ జిల్లాలలో జరిగినటువంటి వరద నష్ట ప్రాంతాలను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అక్కడి నుంచి నేరుగా హన్మకొండ ఆర్ట్స్ కళాశాలకు చేరుకున్నారు. అక్కడి నుంచి మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులతో కలిసి ఆయన వరద ముంపు ప్రాంతంలో ఉన్నటువంటి వరంగల్, హన్మకొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటిని పరిశీలించారు. మొదటగా సమయనగర్కి వెళ్ళారు. ఇక్కడ బాధితులతో కూడా ఆయన మాట్లాడారు. అక్కడ ఉన్నటువంటి ఇళ్లకు వెళ్ళారు. ముంపుకు గురైనటువంటి ఇళ్లలో కూడా వెళ్ళారు. అక్కడ బాధితులతో మాట్లాడడంతో పాటు వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారు. అసలు వరదల ముంపుతోటి ఏ విధమైనటువంటి నష్టం జరిగింది, వాళ్ళ బాధలను కూడా చాలా సానుకూలంగా వినడంతో పాటు ఓపికగా వాళ్ళు చెప్పినవన్నీ కూడా అంశాలను ఓపికగా విన్నారు. వాటన్నిటి కూడా మేము రికార్డ్ చేసుకుంటున్నాం. ఖచ్చితంగా మీ అందరినీ ఆదుకుంటాం. వరంగల్కి సంబంధించినటువంటి పునర్నిర్మాణం అంతా కూడా చేసే విధంగా కూడా చేస్తామనేది వాళ్ళకు భుజం తట్టి మరి వాళ్ళందరికీ కూడా భరోసా ఇచ్చారు. చాలాసేపు అక్కడ నయీంనగర్కు సంబంధించినటువంటి ప్రాంతంలోతో ఏ విధంగా అక్కడ బ్రిడ్జి నిర్మాణంతో ముంపు నుంచి ఏ విధంగా బయటపడింది, తర్వాత ఇక్కడ సమయనగర్ కావచ్చు, గోపాల్పూరు, అదేవిధంగా వివేక్ నగరు, వికాస్ నగరు, తర్వాత గోపాల్పూర్, ఈ ప్రాంతాలంతా కూడా మునగడానికి గల ప్రధాన కారణాలు, కొన్నిటిని
ముఖ్యమంత్రి దృష్టికి కూడా స్థానికులు తీసుకువెళ్లారు. అక్కడ చాలా అంశాలు చెప్పారు. ఒకటేమో గోపాల్పూర్ సంబంధించినటువంటి ఊర చెరువు పూర్తిగా డ్యామేజ్ కావడం, కరకట్ట కోతకు గురి కావడంతో ఒక్కసారిగా వరద మొత్తం కూడా ముంచెత్తింది. దీంతో తెల్లవారుజామున స్టార్ట్ అయినటువంటి వరద దాదాపు చాలాసేపు ఇవాళ ఉదయం వరకు కూడా వరదలోనే ఉండిపోయాం. కరకట్ట అక్కడ చెరువుకు సంబంధించినటువంటి కంట కోతకు గురైంది. దానికి ప్రధాన కారణం సోమిడి దగ్గర ఉన్నటువంటి చెరువు కూడా గండిపడడం, అదేవిధంగా నగరం చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులన్నీకి సంబంధించిన వాటర్ అంతా కూడా వరంగల్ వైపే రావడంతో ఈ చెరువులన్నీ మత్తడిపోయాం. కొన్ని చోట్ల చెరువులకు కోతకు గురి కావడం అవంతా కూడా వరంగల్ మీద ప్రభావం చూపించింది అనేది అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్పారు. వాళ్ళందరికీ కూడా చెప్పారు, స్థానికులకు భరోసా ఇచ్చారు. ఏదైతే నష్టం జరిగిందో అదంతా కూడా ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం.